నమస్తే, నేను మీ సతీష్. రోజా అవుట్ షాక్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు అంటే సరిగ్గా 15 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు మంత్రి రోజాకైతే జగన్మోహన్ రెడ్డి ఒక షాక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తూ ఉంది. ఏ విధంగా అంటే నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి ఒక లేఖను విడుదల చేసింది, ఆ లేఖను బట్టి చూస్తే మంత్రి రోజాకైతే జగన్మోహన్ రెడ్డి ఒక ఊహించని షాక్ ఇచ్చినట్లుగానే ఆ లేఖ అయితే కనుక స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆ లేఖ, అందులో ఏముంది అనేటువంటిది ఒక్కసారి చూసిన తర్వాత క్లుప్తంగా దీనిపైన విశ్లేషణ చేసుకుందాం. ముఖ్యంగా చూస్తున్నాం కదా, ఇది 26వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖనైతే రాసింది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అప్రూవ్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ లేఖ ఏమిటి అంటే పర్మిషన్ ఫర్ అప్రూవల్ ఆఫ్ స్టార్ క్యాంపెయినర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పర్మిషన్ రిక్వెస్టెడ్ రిగార్డ్ అని చెప్పేసి ఏదైతే స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్తా ఉంటారు, నాకెవ్వరు స్టార్ క్యాంపెయినర్ లేరు, నాకున్నదల్లా కూడా మీరే అని చెప్పేసి. కానీ ఈ రోజున స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించి ఇది ఎన్నికల ప్రక్రియలో ఇదొక నిబంధన అనమాట. ఎన్నికలు ఎవరైతే కనుక స్టార్ క్యాంపెయినర్స్గా ఎవరైనా కూడా రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయాలి అంటే వాళ్ళకి సంబంధించి ఆ స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరిని స్టార్ క్యాంపెయినర్స్గా రాజకీయ పార్టీ ఎంపిక చేస్తూ ఉంది అనేటువంటి ఒక లిస్టుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్గా వాళ్ళకు కొన్ని పాసులు ఇస్తారు. ఎవరికి వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్స్కి పాసులు ఇస్తారు. ఆ పాసులతోటి వాళ్ళు ఏ నియోజకవర్గంలో అయినా కూడా స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయడానికి తిరగచ్చు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా దాదాపు ఎంతమంది 37 మంది స్టార్ క్యాంపెయినర్స్ తాలూకు లిస్టును అయితే గనక తయారు చేసి దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాన్ని అప్రూవ్ చేసినట్లుగా ఇదిగోండి వాళ్ళు ఇక్కడ వేసినటువంటి సీన్ని బట్టి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీని ద్వారా రోజాకి ఏమిటి ఆ షాక్ అనేటువంటిది చూస్తే ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన్ ప్రసాదరావు, మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్, కె భాగ్యలక్ష్మి, గొల్లా బాబురావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మల్లాది విష్ణు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఖాదర్ బాషా, కుంభా రవిబాబు, ఆర్ కృష్ణయ్య, పోసాన్ కృష్ణమురళి, వాసిరెడ్డి పద్మ, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మద్దాలి గిరి, రావెల కిషోర్ బాబు, జాకియా ఖానం, అలాగే జియావుద్దీన్, సిద్ధా రాఘవరావు, గంగు కళ్యాణి, షేక్ సందాని, అలాగే ఓరకంటి జనార్దన్ రెడ్డి, అలాగే జనప రూపాణి, చెల్లె పరంజ్యోతి, అలాగే పందలనేని శివప్రసాద్, కట్టా జగదీష్, కృష్ణం రామకృష్ణ, గొల్లపల్లి శ్రీను, సయ్యద్ అన్వర్, అలాగే అనంతలక్ష్మి, చల్లా ఈశ్వరి. ఈ విధంగా 37 మంది పేర్లతోటి ఈ లిస్టును అయితే గనక కేంద్ర ఎన్నికల సంఘానికి స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించింది. కానీ ఇక్కడే ఏమిటి అంటే రోజా గారి పేరు ఏదైతే 2019 ఎన్నికల్లో రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు, ఆ రోజున తిరిగారు. మరి 2024 వచ్చేటప్పటికి రోజా గారి పేరు స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో కనబడకుండా పోయింది. పూర్తిగా కూడా ఎక్కడ రోజా పేరు లేనే లేదు. మరి ఎందుకు లేదు అనేటువంటి దానికి ప్రధానంగా ఒక్కసారి మనము క్లుప్తంగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మరి 5 ఏళ్లుగా రోజా గారు చేసిన దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ భావనకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కూడా ఏ భావనకు వచ్చాడు, రోజా అంటే ఆ పార్టీకి డ్యామేజింగ్ స్టార్ క్యాంపెయినర్ కాదు, డ్యామేజింగ్ స్టార్. అందుకే ఆమెని స్టార్ క్యాంపెయినర్గా పెట్టి నియోజకవర్గాల్లో తిప్పితే, నియోజకవర్గాల్లో ఆమె గనక క్యాంపెయిన్ చేస్తే ఇతర నియోజకవర్గాల్లో పడే 4 ఓట్లు కూడా పడకుండా పోతాయేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా భయపడ్డాడు. అందుకే ఈ రోజున రోజాని స్టార్ క్యాంపెయినర్ లిస్టులోంచి తొలగించేశాడు. కారణం ఏంటి అంటే 5 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా, రోజా గారి ప్రవర్తన కానీ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు కానీ ఏ రకంగా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు, దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరిగినాయి, అలాగే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో కూడా ఆవిడ ఏ విధంగా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఎక్కడైనా కూడా రోజా అనేటువంటి పేరు వింటే మహిళలు అయ్యో పాపం అంటున్నారా, గ్లిజరిన్ రాసుకుని వచ్చి కెమెరాల ముందు కూర్చుని ఏడుస్తున్నా కూడా ఆవిడకి అలా జరగాల్సిందే అనుకుంటున్నారు తప్పితే ఎవరు కూడా అయ్యో పాపం అని జాలి తలవట్లేదు. సహజంగా ఆడవాళ్ళు ఎక్కడైనా బాధపడుతూ కనిపిస్తే అయ్యో ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి మనం కూడా కాస్త ఆలోచన చేస్తాం. కానీ ఈ రోజున రోజా గారు కెమెరాల ముందరకు వచ్చి పెద్ద ఎత్తున ఏడుపులు పెడగొప్పులు పెడుతున్నా కూడా
ఇది కూడా ఒక డ్రామా అయి ఉంటుంది, ఈవిడ ఆర్టిస్ట్ కదా, ఆ గ్లిజరిన్ రాసుకుని మళ్ళీ యాక్టింగే చేస్తోంది అనుకునేటువంటి ఆ పరిస్థితులు ఆవిడే కల్పించుకుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ ఒక మహిళగా ఆవిడ ప్రవర్తించినటువంటి తీరుందా? ఒక మహిళగా ఎక్కడైనా కూడా ఆవిడ మాటలు మాట్లాడిందా? ఆవిడ మాట్లాడితే బూతులు, అందులో కూడా అసభ్యకరమైనటువంటి పదజాలం. సహజంగా మగవాళ్ళు కూడా నలుగురిలో మాట్లాడాలి అంటే ఇబ్బంది పడతారు, కానీ అలాంటి పదాలని కూడా రోజా గారు అలా ఓకగా వాడేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రోజా గారి నోరు కంటే కూడా మున్సిపాలిటీ చెత్తకుప్ప బెటర్ అని చెప్పేసి చాలామంది అనేక సందర్భాల్లో ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు సంధించినటువంటి పరిస్థితి. ఆ స్థాయికి ఒక మహిళగా తనని తాను దిగజార్చుకుంది. అందులో కూడా ఎంతో బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రిగా, ప్రజాప్రతినిధిగా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా ఆవిడ మాట్లాడేటువంటి ఆ భాష, ఆవిడ వాడేటువంటి ఆ పదాలతోటి పూర్తిగా వ్యతిరేకతని కూడగట్టుకుంది. దాని పర్యవసానమే ఈ రోజున చూస్తే ఆఖరికి వాసిరెడ్డి పద్మ, పోసాని కృష్ణమురళి అంటే మెంటల్ కృష్ణ అంటూ ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఆయన కూడా ఒక పిచ్చివాడిలాగా, మతిస్థిమితం లేని వ్యక్తిలాగా పోసాని కృష్ణమురళి తాలూకు వ్యవహార శైలి ఉంటుంది. అలాగే చూస్తే ఆర్ కృష్ణయ్య ఏదో పక్క రాష్ట్రం నుంచి కూడా తీసుకొచ్చి, అంటే తెలంగాణ నుంచి కూడా ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని స్టార్ క్యాంపెయినర్ని చేసి ఈ రోజున ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయించుకునేటువంటి ఇదికైతే పూనుకున్నాడు. అలాగే చల్లా ఈశ్వరి, చెల్లె పరంజ్యోతి, అలాగే సిద్ధా రాఘవరావు, గంగు కళ్యాణి, ఇలాగా అసలు కనీసం ప్రజలకి, అంటే రాష్ట్ర ప్రజలకి స్టార్ క్యాంపెయినర్స్ అంటే కొంత ఫేమ్ ఉండాలి, కొంత ఫేమ్ ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఒక 10 మంది గుర్తుపట్టేలాగా ఉండాలి. ఈ రోజున చూస్తే స్టార్ క్యాంపెయినర్స్ని పెట్టుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ చూస్తున్న ఈ 37 పేర్లలో ఒక 5-6 పేర్లు మినహా మిగతా వాళ్ళు ఎవరూ కూడా అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళు కాదు, ప్రజలకి పెద్దగా తెలిసినటువంటి వాళ్ళు కాదు. అయినా కూడా వాళ్ళందరినీ పెట్టుకున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో రోజా గారు అయితే అందరికీ తెలుసు కదా, ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లోకి రాకముందరి నుంచి కూడా మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆవిడ సినిమాల్లో నటించారు, ఒక హీరోయిన్గా చేశారు, ఆ తర్వాత జబర్దస్త్, అలాగే సినిమాల్లో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే రాజకీయాల్లో ఉంటూ రాజకీయంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అంత స్టార్డమ్ ఉన్నటువంటి రోజా గారు అటు ఇచ్చాపురం నుంచి, అంటే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఇటు హిందూపురం వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ మూలకి వెళ్ళినా కూడా గుర్తుపట్టేటువంటి స్థాయి ఆవిడది. కానీ అలాంటి రోజా గారిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే స్టార్ క్యాంపెయినర్గా పనికి రావు అని పక్కన పెట్టింది. అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ రోజున ఆవిడకి ఆ పార్టీలో ఏ స్థాయి విలువ ఉంది అని. మరి ఆ విలువను పోగొట్టుకుంది కూడా ఎవరు, ఏ విధంగా పోగొట్టుకున్నారు? స్వయంకృత అపరాధమే కదా. ఇదే ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అందుకే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రోజాకి ఈ విధమైనటువంటి షాక్ ఇచ్చాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అదే సమయంలో ఈ స్టార్ క్యాంపెయినర్స్ కి సంబంధించినటువంటి లిస్ట్ పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇందులో చూస్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది స్టార్ క్యాంపెయినర్గా. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకెవరున్నారు? బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అలాగే మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ రకంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే మాత్రం జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా జగన్మోహన్ రెడ్డి ఇంకెవరిని పెట్టుకున్నారు? తన క్రైమ్ పార్ట్నర్స్ అంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ పేర్లను చూస్తే ఏం గుర్తొస్తుంది? అక్రమాస్తుల కేసులు గుర్తొస్తాయి కదా. బొత్స సత్యనారాయణ వోక్స్వాగన్, అలాగే ధర్మాన ప్రసాదరావు, వీళ్ళందరిది కూడా ఏ విధంగా ఆ రోజున అక్రమాస్తుల కేసుల్లో వీళ్ళు కూడా పాత్రదారులు, వీళ్ళపైన కూడా కేసులు నమోదైనాయి. మోపిదేవి వెంకటరమణ అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు పంచుకున్నటువంటి వ్యక్తి. ఈ రకంగా స్టార్ క్యాంపెయినర్లో కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అని అంటారు కదా, అలాగా రాజకీయ సామాజికత్వాన్ని, అంటే న్యాయాన్ని అయితే కనుక సమన్యాయాన్ని పాటిస్తూ వచ్చాడు. తన క్రైమ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున చేర్చుకుంటా ఉన్నాడు, స్టార్ క్యాంపెయినర్లుగా తిప్పుకుంటా ఉన్నాడు. ఇంకో పక్కన చూస్తే వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళంతా కూడా మనకు తెలుసు కదా. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. మనకు శేషాచలం అడవులు, ఎర్రచందనం అంటే గుర్తొచ్చేటువంటి పేరేంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కదా. అలాగే మైనింగ్ అంటే మైనింగ్ పేరుతోటి దోపిడీ చేస్తుంది ఎవరు అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కదా. అలాగే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఏ విధంగా విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని దోచేస్తున్నారు అందరికీ తెలిసిందే కదా. ఈ రోజున ఆ దోపిడీ చేయడానికి విశాఖపట్నం నుంచి నెల్లూరుకి వెళ్ళాడు విజయసాయిరెడ్డి. అక్కడ ప్రజలు కూడా తలబాదుకుంటున్నారు, అమ్మో
ఈ విజయసాయి రెడ్డి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏ భూముల మీద కన్నుబడుతుందో, ఏ భూములు ఎప్పుడు కొట్టేస్తాడా అని చెప్పి అక్కడ ప్రజలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పనే అక్కర్లేదు. ఈ రోజున సాక్షిలో ఒక ఎడిటర్గా పనిచేసుకునేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ముఖ్య సలహాదారు పదవి ఇచ్చి సాక్షి నుంచి ఎందుకు జీతం ఇవ్వలేనులే అని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ముని 640 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ 5 ఏళ్లలో దోచిపెట్టాడు. ఈ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ళని, క్రైమ్ పార్ట్నర్స్ని అందరినీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరినీ ఎంపిక చేసుకుని ఈ ఎన్నికల్లో ఈ 15 రోజులు కూడా వాళ్ళతోటి ప్రచారాలు చేయించుకోబోతా ఉన్నాడు. ఇది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల తాలూకు లిస్టు. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉంటాడు కదా, నాకెవరు స్టార్ క్యాంపెయినర్ లేరు అని చెప్పి, అవన్నీ కూడా ఉత్తమాట్లే. కేవలం ప్రజల ముందు దొంగ ఏడుపులు అంటారు కదా, ఆ ఏడుపులు ఏడవడమే తప్పితే ఇదిగోండి ఈ విధంగా స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ని అయితే రెడీ చేసుకున్నాడు. ఆయన కోసం తిరగడానికి, ఆయన కోసం క్యాంపెయిన్ చేయడానికి వీళ్ళంతా కూడా రేపటి నుంచి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రజలు కూడా భయపడుతున్నారు, వీళ్ళందరూ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా మా నియోజకవర్గాలకు తిరుగుతున్నారంటే ఇంకెక్కడ ఏం మిగులు ఉన్నాయని చెప్పేసి అని చూస్తారా? మళ్ళీ ఒకవేళ వీళ్ళు కనుక పొరపాటున అధికారంలోకి వస్తే ఇంకా మేము రాష్ట్రంలో ఉండడం కంటే వదిలి పారిపోవడం మేలు అనేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తారేమో. ఏ రాత్రి వచ్చి ఎక్కడ బోర్డులు పాతేసి మా భూములు మా ఆస్తులు కొట్టేస్తారు అనేటువంటి బిక్కుమంటూ భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే. ఎందుకంటే ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కాదు ఇది, ఏదో ఇది అంటారు కదా చెడ్డీ గ్యాంగు, దండుపాళ్యం గ్యాంగ్ అని చెప్పి, అలాగుంది జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ చూస్తే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.